2 నిమిషాల 53 సెకండ్లు సార్. 2 నిమిషాల 50 సెకండ్లు కార్డియాక్ అరెస్ట్ అయింది సార్. కానీ నేను అప్పుడు నాకు ఇది పరిచయం అవ్వలేదు. లాస్ట్ నవంబర్‌లో జానకిరామ్ రెడ్డి గారు నాకు దీని గురించి చెప్పారు సార్. నేను వాడాను సార్. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నాకు మంచి నిద్ర పడుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గింది. అలాగే మా అమ్మగారికి సయాటికా పెయిన్ గురించి రిజల్ట్ విని నేను మా అమ్మగారికి కూడా ఇచ్చాను. మా అమ్మగారు కూడా చాలా నరకాన్ని అనిపించారు. కానీ ఈ రోజున ఆవిడ హ్యాపీగా నడవగలుగుతున్నారు. తర్వాత మా మిసెస్‌కి బ్యాక్ పెయిన్ తగ్గింది సార్. బాబురావు గారని మా వియ్యంకుడి గారాయన అన్నవరం దేవస్థానంలో చేస్తారు. ఆయనకి విచిత్రం ఏంటంటే ఆయన కూడా నాకు చెప్పలేదు. ఎవరో చెప్పారు. ఒక వారం రోజులు వాడిన తర్వాత నాలుక మెలికబడేదంట సార్ ఆయనకి. నాలుక మెలికబడేది. అది ఆయన ఒక వారం రోజుల్లో గమనించి అది నాకు తగ్గింది బావగారని ఆయన చెప్పారు. బాడీ యాక్టివ్‌గా ఉంటుందని. అలాగే వాళ్ళ అక్కగారికి ఇచ్చారండి. ఆవిడ 2 డేస్‌లో జాయింట్ పెయిన్ తగ్గిందని, భుజం నొప్పి తగ్గిందని, ఆయాసం తగ్గిందని చెప్పారు సార్. అలాగే మా సిస్టర్‌కి కూడా ఇచ్చాను. ఆవిడ కూడా బ్యాక్ పెయిన్ నుంచి బయటపడింది సార్ ఆవిడ. అలాగే పారాలిసిస్ పేషెంట్ ఒక ఆవిడకి ఇచ్చాను సార్. వాళ్ళు 20 రోజుల తర్వాత నాకు అసలు 20 రోజులు కాంటాక్ట్‌లో లేరు. నిన్న వెళ్లి అసలు ఏం జరిగిందమ్మా మీకు? ఏదైనా మంచి జరిగిందా? చెడు జరిగిందా? అని నేను అడిగాను. అడిగితే వాళ్ళు చెప్తున్నారు. అసలు టాబ్లెట్‌లు ఏమి వేయకుండా ఆవిడ మంచం నుంచి లేసి యాక్టివ్‌గా వస్తుంది. నడిచి అని చెప్పని నిన్న చెప్పారు సార్ వాళ్ళు. అదొక రిజల్ట్ సార్. అంటే ఇంకో వెయిట్ లాస్‌కి, వెయిట్ గెయిన్ కూడా ఇచ్చాను సార్ నేను. అంటే నాకు అసలు వెయిట్ లాస్ అవుద్దని గాని, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతారని గాని నాకు తెలీదు. కానీ ఇస్తే వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు, వెయిట్ గెయిన్ అవుతున్నారు సార్. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతున్నాయి. బాడీ యాక్టివ్‌గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే సోరియాసిస్‌కి కూడా ఇచ్చాను సార్. వాళ్ళ రిజల్ట్ కూడా రావాల్సింది నాకు. తప్పనిసరిగా ఈ సంజీవనిని అందరూ కూడా నాకు తెలిసి ఇందాక సార్ ఎవరో ఒకాయన అన్నారు. 1000 మందికన్నారు. కానీ 1000 మంది కాదు సార్. ఎంతమందికైనా ఇచ్చినా సరే అందరిని మీరు ఆరోగ్యంగా తీర్చిదిద్దినోళ్ళవుతారు. 100% మనందరం గూడా ఇందులో జూమ్‌లో ఉన్నోళ్ళందరూ గూడా ఈ మనకు సాధ్యమైనంత ఈ ఊపిరి ఉన్నంత కాలం మనిషికి ఊపిరి ఉన్నంత కాలం మనం ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం దొరికింది. సైంటిస్టులకి వారికి లైన్ ప్రసాద్ గారికి, కుదురు శ్రీనివాస్ గారికి. ನಮಸ್ತೆ ಸರ್. ನಮಸ್ತೆ ಡಾಕ್ಟರ್ ಸರ್. ವಿಶ್ವನಾಥ್ ಸರ್, ನಾನು ಮೈಸೂರಿಂದ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ. ಡಾಕ್ಟರ್ ವಿಶ್ವನಾಥ್. ಒಬ್ಬ ಪೇಷಂಟ್ ಇದ್ದಾರೆ ಸರ್. ಅವರು ಸಿಸ್ಟಮಿಕ್ ಲ್ಯೂಪಸ್ ಎರಿಥಮ್ಯಾಟಸ್ ಅಂತ LSLE ಅಂತ ಹೇಳ್ತೀವಿ ನಾವು ಅದನ್ನ. ಇದು ತುಂಬಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಅವ್ರಿಗೆ ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಇಂದ ಇತ್ತು. ಇದಕ್ಕೇನು ಅಂತಂದ್ರೆ ಕ್ಯೂರೇಟಿವ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇಲ್ಲ. ಬೇರೆ ಸಿಸ್ಟಮ್ ಆಫ್ ಮೆಡಿಸಿನ್ಸ್ ಅಲ್ಲಿ ಕ್ಯೂರೇಟಿವ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇಲ್ಲ. ಬರೀ ಪ್ಯಾಲಿಯೇಟಿವ್ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಅಂದ್ರೆ ಅದು ಕ್ಯೂರ್ ಆಗಲ್ಲ ಕಾಯಿಲೆ. ಎಷ್ಟೋ ಜನ ಪೇಷಂಟ್ ಇದರಿಂದ ಒಂದು 2 ಇಯರ್ಸ್ ಡಯಾಗ್ನೋಸ್ ಆದ್ಮೇಲೆ 2 ಇಯರ್ಸ್ 3 ಇಯರ್ಸ್ ಆನ್ವರ್ಡ್ಸ್ ಅವರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಇದಕ್ಕೆ ಟ್ರೀಟ್ಮೆಂಟೇ ಇಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿ, ಪ್ರಾಪರ್ ಆಗಿ. ನನ್ನ ಪೇಷಂಟ್ ಅಲ್ಲಿ ಏನಾಯ್ತು, ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆದ್ಮೇಲೆ ಸರ್ ಅವ್ರಿಗೆ ಮೆಡಿಸಿನ್ ತಗೊಳ್ತಾ, ಬೇರೆ ಸಿಸ್ಟಮ್ ಆಫ್ ಮೆಡಿಸಿನ್ಸ್ ತಗೊಳ್ತಾ ಕಿಡ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗೋಯ್ತು. ಅದ್ರ ಜೊತೆಗೆ ಅಂದ್ರೆ ಕ್ರಿಯಾಟಿನಿನ್ ಲೆವೆಲ್ ಜಾಸ್ತಿ ಆಯ್ತು. ಕೊನೆಗೆ ಡಯಾಲಿಸಿಸ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರು ಡಾಕ್ಟ್ರು. ಅವ್ರಿಗೆ SLE ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ಜಾಯಿಂಟ್ ಪೇನ್ ಬರುತ್ತೆ, ಇಡೀ ಬಾಡಿಲಿ ಇನ್ಫ್ಲಮೇಷನ್ ಆಗಿದೆ, ಮೂವ್ಮೆಂಟ್ ಇಲ್ಲ, ಯಾವುದು ಒಂದು ಗ್ಲಾಸ್ ಕೂಡ ಎತ್ತಕ್ಕಾಗಲ್ಲ ಅವ್ರಿಗೆ, ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಆ ರೀತಿ ಪ್ರಾಬ್ಲಮ್. ಇವನ್ ಅದು ಪೇನ್ ಕಿಲ್ಲರ್ ತಗೊಂಡ್ರೆ ಮಾತ್ರ ಪೇನ್ 1-2 ಅವರ್ಸ್ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಅಗೇನ್ ಮತ್ತೆ ಪೇನ್ ಕಿಲ್ಲರ್ ತಗೋಬೇಕು. ಪೇನ್ ಕಿಲ್ಲರ್ ಜಾಸ್ತಿ ತಗೊಂಡ ತಕ್ಷಣ ಕಿಡ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು. ಕೊನೆಗೆ ಡಯಾಲಿಸಿಸ್ ಹಂತಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ರು ಅವರು. ಅವ್ರು ನನಗೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ, ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಸರ್, ವಿತಿನ್ 15 ಡೇಸ್ ಅಲ್ಲಿ ಕ್ರಿಯಾಟಿನ್ ಲೆವೆಲ್ ಪೂರ್ತಿ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಬಂತು. ಡಯಾಲಿಸಿಸ್ ಇಂದ ಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರು ಡಾಕ್ಟ್ರು. ಡಯಾಲಿಸಿಸ್ ಇಂದ ಸೇಫ್ ಆದ್ರು ಅವರು. ಮೊದಲನೇ ಅವ್ರಿಗೆ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದ್ದು. ಎರಡನೇ ರಿಸಲ್ಟ್ ಏನು ಅಂತಂದ್ರೆ, ಸಿಸ್ಟಮಿಕ್ ಲ್ಯೂಪಸ್ ಎರಿಥಮ್ಯಾಟಸ್ ಅಲ್ಲಿ ಮೇನ್ ಇನ್ಫ್ಲಮೇಷನ್ ಏನಿತ್ತು ಅದೆಲ್ಲ ಕಡಿಮೆ ಆಗಿ, ಆನಂತರ ಅವ್ರಿಗೆ ಎಲ್ಲ ಅಡುಗೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಸಿಂಪ್ಟಮ್ಸ್ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ರಿಡ್ಯೂಸ್ ಆಗಿದೆ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಅವ್ರು ಬೇರೆ ಸಿಸ್ಟಮ್ ಆಫ್ ಮೆಡಿಸಿನ್ಸ್ ಏನ್ ತಗೊಳ್ತಾ ಇದ್ರು ಆ ಮೆಡಿಸಿನ್ಸ್ ಎಲ್ಲಾನು ಸ್ಟಾಪ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಅಂದ್ರೆ ಈ SLE ಅನ್ನೋದು ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಪ್ರಾಬ್ಲಮ್. ಎಷ್ಟೋ ಅಂತ ಪ್ರಾಬ್ಲಮ್ ಕೂಡ ಈಗ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಅವ್ರಿಗೆ 80% ಕ್ಯೂರ್ ಆಗಿದೆ. ಇನ್ನೊಂದು ನಾವು 3-4 ಮಂತ್ಸ್ ಕೊಟ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಕ್ಯೂರ್ ಆಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ ಡೆಫಿನೆಟ್ಲಿ. ಸೊ ದಿಸ್ ಇಸ್ ವಂಡರ್ಫುಲ್ ರಿಸಲ್ಟ್ ಸರ್. SLE ಅಂತ ಯಾರಿಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ, ಅವ್ರಿಗೆ ಯಾರೇ ಬೇಕಿದ್ರು ಕೂಡ ಆ ಪ್ರಾಬ್ಲಮ್ಗೆ ಇದನ್ನ ಕೊಡಬಹುದು ಖಂಡಿತವಾಗಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ఎస్ గ్రేట్ సార్, గ్రేట్, రియల్లీ వండర్ఫుల్ అండి. SLE అనే ఒక ప్రాబ్లము, అది
ప్రాపర్ డయాగ్నోస్ అనేది ఉండదు. దానికి ప్రాపర్‌గా ఎవరు కూడా క్యూర్ చేయలేనటువంటి ఒక డిసీజ్. దానికి సంబంధించి అది ప్రాపర్ డిసీజ్ దాన్ని క్యూర్ చేయలేరు కానియండి. దానికి కొంచెం రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్ వాడితే దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ ఏవైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ అలా రావటము వాటిని దానివల్ల ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కామనే కదా! ఇంగ్లీష్ అలోపతి ద్వారా ఆటోమేటికల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, దానివల్ల ఉండేటువంటి ప్రాబ్లమ్స్‌ని మన యొక్క ప్రొడక్ట్ వాడిన తర్వాత అవి సాల్వ్ అవ్వటమే కాదు, ఎస్ఎల్ఈ కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయేదానికి ఆస్కారం ఉందనేసి సార్ కూడా చెప్తున్నారు. అంటే చూడండి, మనము ప్రాపర్ డయాగ్నోస్ చేయలేము, వీనికి ఇంతే అని అనుకున్న వాటిని కూడా మన యొక్క ప్రొడక్ట్ ఖచ్చితంగా అద్భుతాలు చేస్తుందనే దానికి ఇదొక నిదర్శనం. సార్ ఎప్పుడు చెప్పినా కూడా చాలా వండర్‌ఫుల్ అద్భుతాలు జరిగినటువంటివే చెప్తుంటారు. థాంక్ యూ విశ్వనాథ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ శివప్రసాద్ సార్, ఇదే మిరాకిల్‌ని మనము ఒక రోజు మాట్లాడొచ్చు. అటువంటి మిరాకిల్స్ చేస్తుంది మన ప్రొడక్ట్. బట్ మనకవి వెరీ కామన్ అయిపోయినాయి. అందుకే మనం సింపుల్‌గా చెప్పేసుకుంటూ వెళ్తున్నాం. వాస్తవానికి అది ఒక రోజు దాని మీద పెద్ద వీడియోస్ చేసి మరీ చేయొచ్చు. అటువంటి రిజల్ట్స్ మనవి. యెస్ సార్. శివప్రసాద్ సార్ మాట్లాడండి. సార్ ఈ ప్రోడక్ట్ నాకు సజెషన్ చేసింది మన మధు సార్. ఆ మధు గారు అక్టోబర్ నెలలో నాకు ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు, అంటే చెప్పారు. కానీ నేను జనవరిలో ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. సార్ నా వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ సార్. క్లియర్. ఓకే సార్. ఓకే. అయితే జనవరి 11 తారీఖున నాకు ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ 3 నెలల నుంచి వెళ్ళి నేను వాడడం జరిగింది. ఫస్ట్ నాకు రిజల్ట్ వచ్చింది డైజెషన్ సిస్టమ్ మీద సార్. అల్సర్ ఉండేది నాకు. అది పుల్లటి తేలుపులు ఇవన్నీ తగ్గిపోయినాయి. ఆఫ్టర్ ఒక 1 మంత్ తర్వాత నాకు మూర్ఛ నొప్పి అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు ఏమైందో కూడా తెలియదు. నేను డాక్టర్ దగ్గర కూడా పోలేదు సార్. కానీ విపరీతమైన పెయిన్ సార్. మన బకెట్ లో ఉన్న మగ్గును కూడా నేను లేవట్టలేని పరిస్థితిలో ఉండేది. అది ఇప్పుడు 2 మంత్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత హ్యాపీగా నా పనులు నా హ్యాండ్ తోటి బకెట్ కానీ నా రోజువారీ పనులు కానీ ఈ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ తోటి చేసుకోగలుగుతున్నాను. ప్లస్ నా వేళ్ళు కూడా దగ్గరికి రాకపోయాయి సార్. మొత్తం కీళ్ళల్లో బిగుసుకుపోయి ఉండేది. ఆ బిగుసుకుపోయిన ప్రాబ్లం ని కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు నుంచి ఉందో తెలియదు, కానీ నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. కానీ ఏదైనా గట్టి ఏదైనా పట్టుకున్నప్పుడు పట్టుకోలేని, అంటే హ్యాండ్ గ్రిప్ ఉండేది కాదు సార్. అసలు ఇప్పుడు ఎంత గట్టిగానైనా పట్టుకోగలుగుతున్నాను. నాకు కీళ్ళలో వేలుకు సంబంధించిన కీళ్ళలో వాతానికి సంబంధించిన పెయిన్స్ అనేటివి అది ఇప్పుడు లేకుండా పోయింది. అన్నిటికంటే ముఖ్యమైనది సార్, ఇది ప్రతి ఒక్కరు మన 10 మందిలో 99% చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్. అది షుగర్. ఈ షుగర్ గత 4 years నుంచి నేను సఫర్ అవుతున్నాను. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సరిగా నిద్ర పట్టకపోయేది కాదు. దానివల్ల కొన్ని రోజులకి అది ఏమైందని అంటే నాకు షుగర్ బారిన పడిపోయాను సార్. ఈ షుగర్ గత 4 years నుంచి ఉంది. జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడిన 3 నెలలకి ప్రజెంట్ నా టెస్ట్ రిపోర్ట్ వచ్చేసి ఫాస్టింగ్ వచ్చేసి తినక ముందు వచ్చేసి 91 వచ్చింది సార్. తిన్న తర్వాత 141 వచ్చింది సార్. ఇంకోటి HbA1c వచ్చేసి నా పర్సెంటేజ్ 5.7 సార్. ఇది నేను ఎంత ఎక్సైట్మెంట్ తో మాట్లాడుతున్నానంటే నాకు 4 years నుంచి ఈ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నాయి. ఇక డైట్ ఫుడ్ అనేది నాకు అలవాటు లేదు చిన్నప్పటి నుంచి. రైస్ మీద ఆధారపడేది. కానీ అది ఇప్పుడు మన బ్రౌన్ రైస్ తినాలన్నా కూడా తినపోయేది. కూరలు సాంబార్లు ఇవి తినాలన్నా నాకు తినబుద్ధి కాదు. అయినా కూడా కష్టం మీద కానీ ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత నాకు మిరాకిల్ అనిపిస్తుంది సార్. ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఎంత సంతోషంగా ఉందనంటే ఫస్ట్ టైం సార్. నేను ఇప్పటి వరకు అసలు నేను మన గ్రూప్ లో 3 నెలల నుంచి నేను ఈ జూమ్ మీటింగ్స్ వింటాను. ఫస్ట్ టైం నా టెస్ట్ రిపోర్ట్స్ అనేది చెప్పడం ఈ రోజే సార్. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సార్. నా క్రియాటిన్ HbA1c రిపోర్ట్ వచ్చేసి నార్మల్ పీపుల్ కి ఎంత ఉంటుందో ఆ పర్సంటేజ్ వచ్చింది. కానీ ఇక నేను మాటలను చెప్పలేకపోతున్నాను సార్. ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గింది సార్. హెయిర్ ఫాల్ కూడా నాకు విపరీతమైన హెయిర్ ఫాల్
ఈ జస్ట్ ఈ 3 months లో నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారంగా హెయిర్ ఫాల్ కూడా 99% హెయిర్ ఫాల్ కూడా తగ్గింది సార్. ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఓన్లీ నా బాడీకి సంబంధించినవి సార్. ఇవే గ్రేట్ నేను గ్రేట్ ఫస్ట్ నేను ఇప్పుడు రిపోర్ట్స్ బాజాప్తా ఇప్పుడు ఎవరి దగ్గర నేను పోతే నువ్వు వాడిన నీకు రిజల్ట్ ఏముంది అని అంటున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ టెస్ట్ రిపోర్ట్స్ పట్టుకొని ఇగో నా రిపోర్ట్స్ ఇవి, ఈ రిపోర్ట్స్ పట్టుకొని నేను వాళ్ళని డైరెక్ట్ చూపెడుతున్నా. ఇది వాడితే మీకు ఒక సంజీవ లాంటి ప్రోడక్ట్ మనకు ఎక్కడెక్కడో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ వింటున్నాం చూస్తున్నాం, దాని వల్ల రిజల్ట్ రావట్లేదు. కానీ ఇది నేను ఓన్గా అనుభవించిన రిజల్ట్స్ ఇవి. ఈ రిజల్ట్స్ మీరు ప్రతి ఒక్కరికి మీకు కూడా వస్తాయి, మీరు వాడండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా. టెస్ట్ రిపోర్ట్స్ పట్టుకొని పోయి మరి వాళ్ళ దగ్గర కూర్చొని చెప్తున్నాను సార్. ఇక వాళ్ళు రావడం రాకపోవడం, ప్రోడక్ట్ తీసుకోవడం అనేది వాళ్ళ అభిప్రాయం మీద వదిలేస్తున్నాను. కానీ ఈ ప్రోడక్ట్ మాత్రం మనకు అందరికి వరంలాగా ఉంది. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇది మనకు లైఫ్ టైము మనకు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. దీన్ని ప్రతి ఒక్క 3 నెలలు వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని మంచి చేసుకోవాలని నేను కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ. వాడాను కదా సార్, 2.5 ప్యాకెట్స్ వాడి, అంటే 2.5 కూడా పూర్తిగా వాడను, ఎందుకంటే అందరికి శాంపిల్స్ ఇస్తూ కొన్ని తగ్గిపోయి ఉంటాయి. సో వాడేసిన తర్వాత మనకి కొంచెము ప్రొడక్ట్ టైట్ వచ్చింది సార్. పేషెంట్లు అందరికి ఇవ్వడం, లీడర్స్ కి ఇవ్వడం వల్ల నా దగ్గర స్టాక్ లేకపోయింది. నేను యూజ్ చేయడం మానేశాను చాలా రోజుల వరకు. ఒక 1 month ఇలా వాడలేదు సార్. అంతేకాకుండా ఒక ప్రయోగం కూడా చేశాను సార్. ఏంటంటే ఇది వరకే హోటల్ మీల్స్ తింటే నాకు పడేది కాదు, కానీ 2 ప్యాకెట్స్ ఎలాగో వాడున్నాను కదా, నా హెల్త్ కొంత క్యూర్ అయి ఉంటది, ఎంతో కొంత నేను బాగున్నానా లేదా టెస్ట్ చేసుకుందామని కంటిన్యూస్ గా 15 hours 20 days వరకు మధ్యాహ్నం లంచ్ అయితే హోటల్లో తిన్నాను సార్. 15-20 రోజుల వరకు కంటిన్యూస్ గా తినేసరికి ఇంకా తర్వాత ఒక రోజు కొంచెం స్ట్రైన్ అవ్వాల్సి వచ్చింది సార్. క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ వచ్చాయి, OMR సీట్లు ఇవన్నీ. ఆ రోజు కొంచెం ఫుడ్ లేదు, గుడికి వెళ్ళాను. ఆ రోజు 1:30-2కి చాలా ఎక్కువ పెయిన్ సార్ గుండెల్లోన. చాలా అంటే చాలా పెయిన్. నేనేం ఆలోచించానంటే ఓకే, ఈ రోజు ఏదో టైర్డ్ అయినట్టున్నాను, ఇన్నర్స్ కూడా టైట్ ఉన్నట్టున్నాయి అని చెప్పి రిమూవ్ చేసి చక్కగా నైట్ వేసుకొని పడుకున్నాను సార్. పడుకుంటే కొంచెం రిలీఫ్ అనిపించింది నిద్దట్లో, అంతే. ఇంకా ఇంటికి చేరుకున్నాను. నేను బయటే మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర చేరుకొని ఇంకా రెస్ట్ తీసుకొని ఇంటికి చేరుకున్నాను. తర్వాత ఈవినింగ్ చేరుకొని ఇంట్లో చిన్న చిన్న పనులుంటే ఫినిష్ చేసి ఈవినింగ్ 6:30-7కి ఇంకా స్నానం అది చేసినప్పటికి ఇంకా మరి ఊపిరి ఆడట్లేదు సార్. పూర్తిగా ఊపిరి ఆడట్లేదు, మాటలు రావట్లేదు, చేతుల సైగలు కూడా నాకు రైట్ హ్యాండ్ లేవట్లేదు. అసలు సరిగా నిలబడి అంటే ఎలా నడుస్తున్నాను గానీ నిలబడినట్టు, అంటే స్టాట్యూ లాగా, స్కెలిటన్ లాగా అన్నమాట. స్కెలిటన్ అలా నించుండిపోద్ది చూడండి, స్టాట్యూ ఎలాగో అలాగే నడవాలి. కొంచెం కూడా బెండ్ అవ్వకూడదు, ఇటు అటు చూడకూడదు, మూవ్ అవ్వకూడదు అన్నట్టు. అలా ఎందుకు అయిపోతుందో తెలీదు, ఎయిర్ లాక్ అయినట్టుంది అని. ఇంకా వెనక వైపు ఇలా మెల్లగా మా పాపకు చూడమంటే వాసింది సార్. కరెక్ట్ గా బ్రెస్ట్ కింద నుంచి వెనక వైపుకి ఇంత వాసిపోయింది సార్. ఏం చేయాలో తెలియదు. అప్పుడే మా ఇంట్లోకి గెస్ట్లు వచ్చారు, కార్లో వచ్చారు ఇన్వైట్ చేయడానికి ఫంక్షన్ కి. వాళ్ళేమో బట్టలు మార్చుకోమ్మా, హాస్పిటల్ పట్టుకెళ్ళిపోతాం అంటున్నారు. మా తమ్ముడు, మా అమ్మ అందరు కంగారు పడిపోతున్నారు. నాకైతే ఎందుకు ఇలాగ అవుతుందో అర్థం కావట్లేదు. అప్పుడు నేను సైగ చేసి మా పాపకి చూపించాను సార్. సైగ చేసి కూలర్ పైన పెట్టున్నాను మన ప్యూర్ సెల్, అదొక ప్యాకెట్ ఇవ్వమని సైగ చేశాను సార్. అది వేసుకున్నాను. వేసుకొని 2 minutes వరకే వేగమే మెల్ట్ అయిపోయినట్టు చూసుకొని 2 glasses వాటర్ తాగాను సార్. అక్కడికి కరెక్ట్ 5 minutes లోనే మాటలు వచ్చేసాయి. 5 minutes లోనే మాటలు వచ్చేసాయి. ఇంకొక 10 minutes ఆగి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగాను. ఇంకా విపరీతమైన ఆకలి అనిపిస్తుంది. ఇంకా ఏమైతే అవనివ్వండి అని భోంచేసాను సార్. కొంచెం లైట్ గా భోంచేసాను. కుడివైపున అదే రైట్ సైడ్ పడుకోలేకపోతున్నాను. పెయిన్ అయితే పర్లేదు, కొంత తగ్గింది. మాటలు వచ్చాయి, కదలగలిగాను, మంచం ఎక్కి కూర్చోగలిగాను. ముందైతే అసలు మూవ్ అవ్వలేకపోయాను. అంటే అలాగా సైడ్ కి గాని జరగడం లేదు. మూవ్ అవడం అంటే జస్ట్ కాలు కదిలించడం, ముందుకు అలాగా ఎవరైనా తోస్తే, ఒక విగ్రహాన్ని తోస్తే అలా వెళ్ళడం వరకే చేశాను. కానీ మంచం ఎక్కి కూర్చొని ఇంకా తినగలిగి, నా రైట్ హ్యాండ్ పనిచేసింది, తినగలిగాను. ఇంకా పడుకున్నాను. నేను చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను క్యూర్ సెల్ వేసుకున్నా, నాకు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగదు, పెయిన్ అవుతుంది, నేనేం పనులు చేయలేను, మీరే భోజనం చేసి పడుకోండి అని చెప్పాను. మార్నింగ్ లేస్తూనే 5కే లేస్తాను సార్. 4:35కే లేసాను. ఎంత వేగం మార్నింగ్ అవుతుందా, టైం దొరుకుతుందా అని చెప్పి లేచి ఇంకా మరొక ప్యాకెట్ వేసుకున్నాను. 7:30కి ఇలాగా మా తమ్ముడు క్యారేజ్ కూడా వాడండి. వాస్తవం చెప్పాలంటే
మనది అద్భుతం చేసేటువంటిది. అది మనం కంటిన్యూగా వాడుకుంటూ ఉంటే లైఫ్‌లో ఇంకొకసారి ఇది వాస్తవం కూడా. ఇంకొకసారి మనము ఏది కూడా అంటే ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఆరోగ్యమే గదా! ఆరోగ్యానికి మించింది ఏది లేదు. మనం ఆరోగ్యంగా ఉంటే చాలు. అదే కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే కంటిన్యూగా వాడుకుంటూ ఉండండి. హ్యాపీగా ఉంటుంది. సో, సంతోషమైన జీవితాన్ని అనుభవించండి. ఓకేనా? సో, అలాగే మనము సక్రమ్ గారు వాడుతున్నాను సార్. హలో. మీరు చెప్పండి సార్. వినిపిస్తుంది. మీరు చెప్పండి వినిపిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి వాడుతున్నాను. ఇవాల్టికి మాక్సిమం 20 డేస్ అయితుంది. మేడం గారు మాకు రాధికా మేడం గారు రిఫర్ చేశారు సార్. నాకొచ్చేసి ఈ వైట్ మచ్చలు లెక్క ఉన్నాయి సార్ కాళ్ళకి. దానివల్ల వైట్ మచ్చలు కోసమని ఒక 5-6 హాస్పిటల్స్ తిరిగాను సార్. బట్ ఎక్కడ యూజ్ లేదు. ఏ హాస్పిటల్ తిరిగినా యూజ్ లేదు. అది తగ్గదు, అది ఇది అన్నారు సార్. ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి ఆ వైట్ మచ్చలు వచ్చేసి. బట్ దాని ఇక ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి వచ్చేసి మాకు తెలిసిన రాధికా మేడం గారని ఆ రాధికా మేడం గారు చూసి ఇలా ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ యూజ్ చేయి, ఆ ప్రోడక్ట్ వల్ల నీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది అంటే మేము సరే అని రాధికా మేడంని నమ్మి యూజ్ చేస్తున్నాం సార్. ఏప్రిల్ 1 నుంచి వాటికి మాక్సిమం 20 డేస్ అవుతుంది. మాకు వచ్చేసి రికవరీ అయితే 5 to 10% దాకా రికవరీ వచ్చింది సార్. మెడిసిన్ మంచిగా యూజ్ అవుతుంది. మెడిసిన్ బాగా పనిచేస్తుంది. ఎస్ సార్. రిజల్ట్ రావు. ఎక్కడైనా సరే డాక్టర్స్ కూడా మన వల్ల కాదులనేస్తారు. అటువంటిది ఆల్రెడీ మీకు 5 to 10% రిజల్ట్ ఇంకా 5 to కంటిన్యూ 10% వచ్చింది సార్. సౌమ్య మేడం గారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ విషయంలో. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా రెగ్యులర్ గా డే బై డే ఫోన్ చేసి కాల్ చేసి ఎలా యూజ్ చేస్తున్నారు ఏంటి అని కూడా సౌమ్య మేడం గారు కనుక్కుంటున్నారు. మేడం గారు చెప్పినట్టు మేము ఫాలో చేస్తున్నాం సార్. ప్రెసెంట్ అయితే ఓన్లీ 20 days లోనే. సూపర్. ఎందుకంటే రిజల్టే రానటువంటి ప్రాబ్లం అది. రిజల్టే రానటువంటి ప్రాబ్లమ్‌ని మనది ఆల్రెడీ స్టార్ట్ చూపించింది కాబట్టి మీరు హ్యాపీగా కంటిన్యూ చేయండి సార్. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోడక్ట్‌ని దయచేసి అందరూ కూడా నిద్ర లేవగానే ఇమ్మీడియేట్ మన ప్రోడక్ట్ 4 కింద పోసుకోండి. చాలా మంది 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత, 5 అవర్స్ తర్వాత, కొంతమంది టిఫిన్ చేసేసిన తర్వాత, ఇంకా దారుణం ఏంటంటే కొంతమంది లంచ్ చేసేసిన తర్వాత కూడా. అటువంటి ప్రయోగాలు చేయకండి సార్. దీన్ని వాడే విధానము ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మీరు నైట్ బ్రష్ చేసుకొని పడుకోండి. బ్రష్ చేయకుండానే మీరు హ్యాపీగా, ఎందుకంటే పేస్ట్‌లో కెమికల్ ఉంటదని అంతే. పేస్ట్‌లో కెమికల్ ఉంటుంది. అందుకోసం ఏందంటే పళ్ళు తోమక ముందే మీరు మన యొక్క ప్రోడక్ట్‌ని 4 కింద పోసుకోండి. అది జస్ట్ ఒక 5 to 10 minutes అట్లాగే మన యొక్క లాలాజలంతో కలిసి దాన్ని అలా ఉంచుకొని మనం కొంచెం మింగుతూ, తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కావాలంటే మీరు హాట్ వాటర్, లేదా ఒక 1 అవర్ తర్వాత అయినా కానీ హాట్ వాటర్ తీసుకోవటమో, లేదా మామూలు వాటర్ తీసుకోవటము. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గ్యాప్ ఎంత ఇంపార్టెంటో, ఒక హాఫ్ అన్ అవర్ అనేది మినిమం గ్యాప్ ఇవ్వండి. తర్వాత మీరు ఈ రోజులో ఖచ్చితంగా మీ బాడీ వెయిట్‌ని బట్టి, మీకు సపోజ్ మీరు 60 kgs ఉన్నారు, కనీసం 3 లీటర్ల నీళ్లు, 80 kgs ఉన్నారు 4 లీటర్ల నీళ్లు. ఆ విధంగా వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. డిటాక్సిఫికేషన్ జరగాలి అంటే వాటర్ అనేది కంపల్సరీ ఎక్కువ తీసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు మోర్ రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది దీన్ని ప్రాపర్‌గా వాడకుండా ప్రయోగాలు చేస్తున్నారు. సో, ఆ ప్రయోగాలు చేయడం వల్ల మీకే లాస్. ఎందుకు ప్రయోగం చేయాలి మనం? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేసామా, ప్రోడక్ట్ తీసుకున్నామా, హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకున్నామా, మరలా మన రెగ్యులర్ లైఫ్‌ని లీడ్ చేసుకున్నామా, యాజ్ యూజువల్‌గా మనం ఫుడ్ కావచ్చు ఏదైనా కానీ, అలాగే రోజులో ఎక్కువ నీళ్ళు తాగాము అంతే. ఇలా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి 1000% రిజల్ట్ అండి. మేమందరం వాడుతున్నాం. ఎంతో అద్భుతం చేసి, అలాగే ఇది మెడిసిన్ అని ఎవరు ప్రమోట్ చేయకండి. దిస్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్. మళ్ళీ గుర్తుపెట్టి, ఇక్కడ 1000 మంది ఉన్నారు. దయచేసి ఎవ్వరూ కూడా మెడిసిన్ అని ప్రమోట్ చేయకండి. ఇది మందు వాడండి, అది కాదు. ఇది పక్కా దేని పనిచేస్తుందంటే మన కణాలను బాగు చేస్తుంది. క్యూర్ సెల్ పేరులోనే ఉంది. క్యూర్ సెల్ మన కణాలను బాగు చేసేటువంటి ఒక గొప్ప దివ్య
సంజీవిని ఇది. అంటే ఆ కణాలు బాగుంటే ఆటోమేటిక్గా మన యొక్క అవయవాలు బాగుంటాయి. అవయవాలు బాగుంటే మన శరీరం బాగుంటుంది. మన శరీరం బాగుంటే మనం హెల్తీగా ఉన్నట్టు. అంతే, సింపుల్ లాజిక్, అంతే కదా. అవయవాలన్నీ బాగుంటే మనం హెల్తీగా ఉన్నాం అంతే. కాబట్టి ఆ అవయవాలని దేంతో నిర్మితమై ఉంటాయి? కణాలతోటి. కణాలు డ్యామేజ్ జరిగితే అవయవాలు డ్యామేజ్ అవుతాయి. సో మన క్యూర్ సెల్ పోయి ఆ కణాలను బాగు చేస్తుంది, అక్కడ రిపేర్ జరుగుతుంది, రెజోనేట్ చేస్తుంది, రీస్టోర్ చేస్తుంది, ఆటోమేటిక్గా అన్ని ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. దట్ మీన్స్ క్యూర్ ఇన్ ద సెన్స్ హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ చేస్తుంది, అదే గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాబ్లం అయినా అది యొక్క కణాలు బాగా అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క రిజల్ట్, దాని పనితీరు బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది మనకు. ఓకేనా? సో కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా దీన్ని మెడిసిన్ లాగా ప్రమోట్ చేయటము అలాంటి ప్రయోగాలు ఎవరు చేయకండి. ఇది మనది ప్యూర్తిగా సెల్ రిపేర్ చేసేదానికి, రిజోనేట్ చేసేదానికి, రీస్టోర్ చేసేదానికి వచ్చినటువంటి గొప్ప 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 సంజీవిని. ఓకే, థ్యాంక్ యూ వరండాల్. సో ఈ రోజు సెషన్ని మనము మన లైన్ ప్రసాద్ సార్ తోటి మనం కన్క్లూడ్ చేసుకుందాము. సార్, లైన్ సార్, మీరు కోహోస్ట్ లో ఉన్నారు. ఒకసారి మీరు మన టీంను ఉద్దేశించి మనం ఈ రోజు మాట్లాడిన వచ్చిన రిజల్ట్స్ గురించి. ఎస్ సార్. థ్యాంక్ యూ మిస్టర్ కోడూరు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చక్కగా సెషన్ని చాలా బాగా మంచిగా రన్ చేశారండి. అందరికి కూడా హ్యాపీ హెల్తీ మార్నింగ్. సో దట్ ఈజ్ సండే. అలాగే ఈరోజు మనకు ఒక శుభదినం, దట్ ఈజ్ ఈస్టర్ అండి. సో మన క్రిస్టియన్ సోదరులకి అందరికీ కూడా ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, యాజ్ యూజువల్గా మనకు సండే, ఎవ్రీ సండే మన క్యూర్షియల్ ఫ్యామిలీలో ఎంతోమంది అద్భుతాలను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు, మిరాకిల్స్ని ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకి అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా ఎలాగున్నారని వ్యక్తపరుస్తున్నారు. సో ఇలాగ వీళ్ళందరూ విన్నప్పుడు మా మనసు ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు చెప్తాను, మా మనసుకి ఒక తెలియని ఒక ఆనందానుభూతి అంటారు కదా, అది ఎలాగుంటుందో అంటే అనుభవించేలకు తెలుస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు ఎవరైతే ఇక్కడ వచ్చి టెస్టిమోనియల్, వాళ్ళకి ఏమైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ లైన్స్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ని షేర్ చేసుకోవాలని చాలా మంది ఉన్నారు. బట్ సమయాభావం వలన ఇవ్వలేకపోయే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1 hour అయ్యింది. సో దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిద్దాం. తర్వాత తప్పకుండా అందరికీ అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఇంతమందిలో చాలా మందిలో వాళ్ళు షేర్ చేసుకోలేనటువంటి ఎన్నో ఉంటాయి, మాకు తెలుసు. అది ఎన్నో మంచి రిజల్ట్స్ ఉంటాయి అక్కడ, ఎంతో మందికి అది ఉపయోగపడతాయి. కానీ అది ఎవరు ఎలాంటి టెస్టిమోనియల్ మనకు షేర్ చేస్తారో కూడా మనకు తెలియదు. కానీ చాలా కోల్పోవాల్సి వస్తుందేమో అనే ఫీలింగ్ నాకు కూడా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూడండి, అసలు 10 రోజుల్లో రిజల్ట్, 20 daysలో 1 నెలకు రిజల్ట్స్, 1 monthలో 1 నెలకు రిజల్ట్, 2 months 3 months రిజల్ట్స్, ఇలా చెప్తుంటే మేమే మోటివేట్ అవుతుంటామండి. రియల్గా చెప్తున్నాం. ఇక్కడ చాలా మంది అడుగుతారు, సార్ ఇప్పుడు ఏ డిసీజ్కి ఈ ప్రొడక్ట్ వాడాలి, ఏ డిసీజ్కి మేము ఎలాగ వాడాలి, ఎంతకాలం మనం వాడాలి, ఆహారపు ఇవి ఏమైనా ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము మీ నుంచి కూడా తెలుసుకుంటున్నాం అండి. ఇక్కడ నిజంగా చెప్తున్నాం. డే 1లో మేము స్టార్ట్ చేసాం, మాకు వచ్చిన రిజల్ట్స్ తోటి మనం ముందుకెళ్ళాం. ఈరోజు వందలు వేలు కాదు, లక్షల మందికి రిజల్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒక ప్రాంతంలో కాదు, ఇక్కడ ఒక ప్రాంతం నుంచి రిజల్ట్ రావట్లేదు, ఇక్కడ ఒక స్టేట్ నుంచి రావట్లేదు, త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తున్నాయి రిజల్ట్స్. వాడిన ప్రతి మనిషికే వస్తున్నాయి రిజల్ట్స్. ఎంతకాలం వస్తున్నది, ఎలాగ వస్తున్నాయి, ఏ డిసీజ్ మీద వస్తున్నాయి, ఎలాగ వాడారు, అన్ని కూడా మీ నుంచినే తెలుసుకుంటున్నాం. ఇక్కడ మీ యొక్క టెస్టిమోనీస్ నుంచినే ఇక్కడ తెలుసుకుంటున్నాం. చాలా మంది తెలుసుకుంటున్నారు, చాలా మంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, కొంతమంది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు కదా, అంటే వాళ్ళ యొక్క షేరింగ్ని, ఆ పెయిన్ ఎట్లా తగ్గింది అంటే, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, అనుభవించిన వాళ్ళు తెలుస్తుందండి. నరకం నుంచి బయటకు వచ్చామంటున్నారు కొంతమంది. అది అనుభవించిన తెలుసు, నిజంగా నరకమే అది.
ఆ పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు పడేదే నరకం, అది నరక యాతన అంటాం కదా మనం. నరకంలో ఏముంది ఎవరు చూడరు అసలు. మనం ఇక్కడ భూమి మీద లేనప్పుడే చూస్తాం నరకాన్ని. కానీ భూమి మీద ఉండి బతికుండి ఆ పెయిన్స్ తోటి ఇలాంటి ఆ ప్రాబ్లం తోటి సతమతమయ్యే వాళ్ళకి ఆ నరకయాతన అనేది ఏంటో మనకు తెలుస్తుందండి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ ఈరోజు చాలా చక్కగా కొంతమంది అయితే నిజంగా అండి చాలా బాగా షేర్ చేసుకున్నారు. వాళ్ళ కొంతమందికి అంటే అందరూ కూడా చాలా బాగా షేర్ చేసుకున్నారు. సో కొంతమంది కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా, కొద్దిగా ఎఫెక్టివ్గా ఉండడానికి కొద్దిగా ప్రోత్సాహం ఇద్దామనే ఉద్దేశం ఇక్కడ. కొంతమంది అయితే నాకు అంటే కొంతమంది అంటే సార్ మీరు ఇలాగిస్తే మీరేమో చెప్పించినట్టుందా అని అడిగారండి. నాకు అసలు కామెడీ అనిపించింది ఇది. అసలు ఈ వర్డ్ ఎవ్వరూ తెలియదు అసలు. ఈ రోజు షేర్ చేసుకున్న ఎవ్వరూ నాకు తెలియదు అసలు. కానీ ఒక ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఎంతమందికి ఒక ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు ఏదైతే వాళ్ళు పొందారో దాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పారు కదా. సో ఖచ్చితంగా ప్రోత్సహించాలి, కరెక్టా, రివార్డ్ అనే రూపంలో. కాబట్టి సో ఇలాగ నాకు ఫస్ట్ మనకు రవికాంత్ గారు అండి, సార్ సూపర్ అండి రవికాంత్ గారు. అది వీడియో ఆన్ చేసుకొని చూడండి, ఓపెన్గా అంటే వాళ్ళు చూస్తే అర్థమైంది కదండి, వీడియోలో వాళ్ళు చూస్తే అర్థమైంది కదా ఎలాంటి షేరింగ్, అది ఎలాంటి బాధ నుంచి విముక్తి ఉన్న ఆనందాన్ని మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. కాబట్టి సార్ పెయిన్స్ వెరికోస్ గురించి మన శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్ అండి. ఫస్ట్ మనకు వచ్చింది వెరికోస్ వెయిన్స్. ఆ ఒక్క రిజల్ట్ తోటే మాకు నమ్మకం వచ్చింది. ఒకే ఒక్క దాని మీద రిజల్ట్ వస్తే సో ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ఈజ్ వర్కింగ్, ప్రొడక్ట్ వర్క్ చేస్తా అని ఒక కాన్ఫిడెన్స్ తోటి మేము బిల్డ్ చేసుకొని సో దీంట్లో మరీ సీరియస్గా మేము వెళ్ళడం జరిగింది, తీసుకురావడం జరిగింది ఈ ప్రొడక్ట్ని. అలాగే యూరిన్ ప్రోటీన్ వెళ్ళడం తగ్గింది, ఎనర్జీ లెవెల్స్ తగ్గి ఎన్ని చెప్పారు అసలు. ఒక మనిషి పర్ఫెక్ట్గా ఉండాలంటే క్యూర్షల్ వాడాలి అన్నట్టు చెప్పారండి. చాలా అద్భుతం అండి. సో రవికాంత్ గారికి రివార్డ్ విన్నర్. ఒక్కసారి ఫ్రెండ్స్ నాకు ఒక్కడ చిన్న మనవి ఏంటంటే, మీరు కూడా శ్రీనివాస్ గారు మీరు కూడా ఎవరైతే వస్తున్నారో వీళ్ళ అడ్రస్లు మిస్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పేస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా వాళ్ళ అడ్రస్లు సేకరించకపోతున్నారండి. అంటే ఒక్కసారి రవికాంత్ గారు ఎవరి టీం అని ఒక్కసారి ఇప్పుడే అడిగేసండి, మీరు నోట్ చేసుకోండి. సో వాళ్ళని ఫాలో పంపిద్దాం. అక్కడ మిస్ అవుతున్నా. సో నేను నెక్స్ట్ రివార్డ్స్ అందరికీ అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఇంకొకసారి వాళ్ళు ఉంటారు లాస్ట్ వరకు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా సో వాళ్ళతో మీరు ఖచ్చితంగా వాళ్ళ అప్లైనర్ ఎవరు అనేది చూసుకొని మీరు అయితే కరెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి సార్. ఓకేనా, థ్యాంక్ యూ. సెకండ్ వన్ నటరాజన్ అండి, నటరాజన్ ఫ్రమ్ కుప్పం అనుకుంటానండి. ఈయన చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నానండి. నటరాజన్ గారు ఆయన వ్యక్తపరిచిన డయాబెటీస్ గురించి, డయాబెటీస్ ఉన్న వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడంటే, నేను మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నేను యాజ్ ఎ డయాబెటీస్గా తగ్గిన తర్వాత నేను ఎయిర్ కార్డ్ ప్రోగ్రాంలో నా యొక్క టెస్ట్ మోని నా రిపోర్ట్స్తో పాటు నేను ఎంతో ఎంతూజియాస్టిక్గా మీతో నేను షేర్ చేసుకున్నాను. ఎంతో ఎంతూజియాస్టిక్గా అది నేను చూపించాను. అదే వీడియోస్ చాలామంది ఇప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటారు. కానీ నన్ను నేను చూసుకునేకంటే నటరాజన్లో నన్ను నేను చూసుకునే వేళ. ఎందుకంటే నటరాజన్ గారు 30 years డయాబెటీస్ అండి, ఆసామాషి కాదు. 30 years అంటే వస్తా అని చెప్పారు కదా, చిన్న ట్యాబ్లెట్స్తో మొదలైన ట్రీట్మెంట్ అల్లోపతి వస్తూ రోజుకి 3 పూట్లు 6, 9, 10 ట్యాబ్లెట్స్, తర్వాత ఇన్సులిన్ స్టేజ్ నుంచి యూనిట్స్ పెరిగి ఏమైనా తగ్గుతుందా అంటే తగ్గకపోగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్. కిడ్నీ పోద్ది, కంటి చూపు పోద్ది, ఎన్నో పోతాయి. సేమ్ ఆయన ఏం చెప్పారు, అది స్కూల్ అంటారు కదా, అట్లా మోహన్ డయాబెటీస్లో నేను కూడా వెళ్ళేవాడిని అండి. ఎప్పుడూ పెరిగేదే తప్ప తగ్గేదంటూ ఉండదు. మనం ఏదన్నా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ చెప్తే వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు. అస్సలు మీరు వాడకూడదు అనే చెప్పేస్తారు. ఈ వంద ఫుడ్ కూడా కొర్రలు ఇవన్నీ అంటే అవన్నీ వద్దు అని చెప్తారు వాళ్ళు. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. అసలు కాఫీ తాగొచ్చు అంటారు, వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ తాగుతూ హ్యాపీగా మా ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండండి, నిరంతరం మీరు మాకు రెగ్యులర్ కస్టమర్గానే ఉండని చెప్తారండి. తప్పుగా అనుకోవద్దండి ఎవరన్నా ఉంటే దానికి సంబంధించి డిపార్ట్మెంట్. అలాంటిది అసలు ఆయన చెప్తుంటే నాకంటే పెద్ద మిరాకిల్ సార్. మీకు ఇన్సులిన్ నుంచి బయటకు వచ్చేసారు ఆయన, కంప్లీట్గా ఇన్సులిన్ నుంచి బయటకు వచ్చారు, ట్యాబ్లెట్స్ తగ్గించేశారు. సో నేను కూడా చెప్పా కదా, తగ్గిపోయింది, మెడిసిన్ డోస్ తగ్గిపోయింది వస్తూ ఇంకా దానికంటే మించి. సో నటరాజన్ గారు కూడా ఒక రివార్డ్ విన్నారండి. అలాగే
శివప్రసాద్ గారు కూడా సేమ్ డయాబెటీస్ మీద చాలా ఎక్సలెంట్ అండి. అసలు మీరైతే 5.7 అంటే మీరు డయాబెటీస్ కాదండి, రివర్స్ అయిపోయింది మీకు అసలు. 5.7 నార్మల్, HbA1c 5.7 అంటే నార్మల్, బిలో 6 అండి అసలు. ఇదేంది మిరాకల్ అండి మీకు అసలు, సూపర్ అండి అసలు శివప్రసాద్ గారు. వీళ్ళందరూ చెప్పేది ఏమవుతుందంటే, ఎవరైతే డయాబెటీస్తో మనకు బాధపడుతున్నారో, ఎవరైతే డయాబెటీస్తో ఆయన చెప్పారు కదా చనిపోతున్నామో అనే పరిస్థితి వచ్చేస్తుంది కొంతమందికి, అన్నీ వెళ్ళిపోతాయి, ఏది పని చేయదు, నడిచేదే కష్టంగా ఉంటుంది, నిస్సత్వ, నీరసం, మనిషికి ఎందుకు పుట్టామని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనిషిగా ఉత్తేజంగా, నిస్తారమైన స్టేజ్ నుంచి ఉత్తేజంగా మనం ఉన్నామంటే నిజంగా క్యూర్ సెల్ అండి, అద్భుతం అండి, చాలా ఎక్స్ట్రానరీ సార్ మీరు శివప్రసాద్ గారు. సో మీరు కూడా రివార్డ్ విన్నర్. అలాగే షమీం బేగం గారు, వా, మిమ్మల్ని చూసి ఈరోజు నేను ఎనర్జెటిక్గా ఫీల్ అయినండి. అట్ ద ఏజ్ ఆఫ్ 60 years ఏం ఎనర్జీ లెవెల్ ఏంటి, మీరు మాట్లాడిన విధానం ఏంటి అసలు. సో అలాగే మన షరీఫ్ గారు కూడా ఇంతకుముందు చెప్పారు 70 years, సో పెరాలసిస్, స్ట్రోక్, హ్యాపీగా వెళ్తున్నారు ఆయన. కానీ షమీం మేడం గారు, బేగం గారు రియలీ హెడ్స్ అప్ అండి. ఎంతమందికి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఈరోజు, చాలా అద్భుతంగా చెప్పారండి. సొరియాసిస్ మీద, ఓవర్ వెయిట్ మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని చాలా చాలా మంచిగా మీరు ప్రొజెక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. షమీం గారికి కూడా రివార్డ్ విన్నారండి. అలాగే అనంత్ కుమార్ గారు చెప్పారు కానీ బట్ అది వీడియో కరెక్ట్గా రాలేదు, అయినా కూడా మంచి రిజల్ట్ మీరు చెప్పారు సార్. అనంత్ కుమార్ గారు దీన్ని కూడా రివార్డ్ విన్నారు. ఈ లాస్ట్లో మన లలితా గొజ్జ గారితో ఈమెకు నేను రివార్డ్ ఇవ్వాలంటే నేను భయపడతాను, ఎందుకంటే ఏం సార్ ఆమె బాగా చెప్తుందని ఇస్తుంటారా అనేది అనిపిస్తుంది. కానీ ఆమెకు స్పెషల్ రివార్డ్ అయితే నేను తప్పకుండా ఇస్తాను అని చెప్పేటి. ఇలాంటి మిరాకిల్స్ కాదండి అసలు. ఇది ప్రతి ఇంట్లో కూడా అమృత సంజీవిని ఉండాలని వాళ్ళు చెప్తారు. ఎమర్జెన్సీ కేర్ అన్నట్టు, ఎమర్జెన్సీ ఇంకేమో అయిపోతాం మనం, ఇంకేదో మళ్ళా ఏమైపోతుందో మనకు తెలియని టైంలో ఒక క్యూర్ సెల్ అనేది ఇంట్లో ఉంటే చాలండి, అది ఒంట్లోకి పంపిస్తే చాలండి. ఇంట్లో ఉన్న క్యూర్ సెల్ని ఒంట్లోకి మనం పంపించామంటే గ్యారంటీగా మనము ఎమర్జెన్సీ నీడ్స్ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందని చాలామంది చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ. సో మీ నుంచి చాలా తెలుసుకున్నామండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీ డే అండి ఈరోజు అందరికి కూడా. సో ఈస్టర్కి మరొకసారి అందరికి ఇంకోసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ అని ఉండాలండి. శ్రీనివాస్ సార్, ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన రివార్డ్ విన్నర్స్ అందరిది కూడా